తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటై 13 నెలలు పూర్తయ్యాయి. అయితే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ కూర్పులో కొత్త ప్రయోగం చేశారు. సీనియర్లను కాదని జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు చూస్తే చాలా మంది మంత్రులు పనితీరు మార్చుకోవడం లేదు. ఏడాది పై దాటినా ప్రభుత్వ లక్ష్యాలు, అవసరాలు, ప్రాధాన్యతలు గుర్తించి పూర్తిగా ఎక్సర్సైజ్ చేయడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మంత్రులు అంటే స్టేట్ వైడ్ ఫోకస్ ఉండాలి. ఇన్ఛార్జ్ హోదాలో జిల్లాలను నడిపించాలి. అటు అభివృద్ధి, సంక్షేమం కోఆర్డినేట్ చేయాలి. విపక్షాన్ని ఎక్కడ చెక్ పెడుతూ ముందుకు సాగాలి. ఎత్తులు రాజకీయ వ్యూహాలలో అగ్రభాగాన ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పై స్థాయిలో చంద్రబాబు ఎంతలా కష్టపడుతున్నారో అది గ్రౌండ్ లెవెల్ దాకా రీచ్ అయ్యేలా మంత్రులు ముఖ్య పాత్ర పోషించాలి. కానీ కొందరు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విధంగా సంతృప్తికరంగా లేరంటున్నారు. పనితీరు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మంత్రులు కొందరి వైఖరిలో మార్పు లేదు. ఇలాగైతే పాలన కష్టమే అన్న భావన కూడా పెద్దల్లో ఏర్పడుతుంది. అంతేకాదు విపక్షానికి ఒక్కసారి ఎదిగేందుకు ఛాన్స్ ఇస్తే ఇక ఇబ్బంది స్టార్ట్ అవుతుందని కూడా లెక్క వేస్తున్నారు. దీంతోనే మంత్రులకు పదే పదే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. మారాలని దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పటికీ మారని వారి విషయంలో వేటు తప్పదంటున్నారు. ఉన్న కొద్దీ నష్టమే తప్ప మరేమీ లేదని ఒక కృత నిశ్చయానికి చంద్రబాబు వచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులకు చంద్రబాబు సిద్ధపడుతున్నారంటున్నారు. ఇక దీనికి సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయం చేశారు. దానికి శ్రావణ మాసం చక్కని శుభ సమయంగా కూడా భావిస్తున్నారు. ఆంగ్ల ఏడాదిలో చూస్తే కనుక ఆగస్టు 8 నుంచి 15 మధ్యలో మంచి ముహూర్తం ఉందని, ఆ సమయంలో ఎప్పుడైనా మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయంటున్నారు. ఏకంగా 6 నుంచి 8 మంది ప్రస్తుత మంత్రులు అవుట్ అవుతారంటున్నారు. ఈ మంత్రుల్లో ఒక్క ఉత్తరాంధ్ర నుంచే ముగ్గురున్నారు. వారి ప్లేస్లో సీనియర్ నేతలైన కిమిడి కళా వెంకట్రావు, కొనతాల రామకృష్ణ, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసులకు ఛాన్స్ ఇస్తారంటున్నారు. జనసేన నుంచి కందుల దుర్గేష్ని తప్పిస్తారని ప్రచారం అయితే సాగుతుంది. నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీకి ఒక మంత్రి పదవిని ఖాయం చేశారంటున్నారు. గోదావరి జిల్లాలో మంత్రి సుభాష్ని తప్పిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజుకు మంత్రిగా బంపర్ ఆఫర్ ఇస్తారు. మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేదు. ఆ లోటు రఘురామతో తీరుస్తారు. ఇక కూటమి ప్రభుత్వంలో 8 మంత్రుల దాకా అవుట్ అవుతారు. మిగిలిన వారి విషయం తీసుకుంటే కనుక వారి శాఖలో భారీ మార్పులుంటాయంటున్నారు.